చాలా ఏళ్ల క్రితం విజయవాడలో రామశాస్త్రి అనే ఒక పరమభక్తుడు ఉండేవాడు. అతనుకు అమ్మవారి దర్శనం లేనిదే రోజు గడవదు. ఒక సంవత్సరం విజయవాడలో భయంకరమైన తుఫాను వచ్చింది. కొండపై నుండి రాళ్లు పడుతుండటంతో అధికారులు భక్తులెవరినీ కొండపైకి వెళ్లనివ్వలేదు. 2 రోజులుగా వర్షం ఆగడం లేదు. రామశాస్త్రికి అమ్మవారి దర్శనం కలగలేదు. 3వ రోజు రామశాస్త్రి ఆగలేకపోయాడు. తల్లి, నిన్ను చూడకుండా నా ప్రాణం నిలవదు అని ఆ గాలివానలోనే ప్రాణాలకు తెగించి మెట్లు ఎక్కి కొండపైకి చేరుకున్నాడు. రామశాస్త్రి ఆలయానికి చేరుకునేసరికి తలుపులు మూసి ఉన్నాయి. అర్చకులు కూడా వరద వల్ల రాలేకపోయారు. రామశాస్త్రి గుడి బయటే కూర్చుని, తల్లి, గర్భాలయంలో ఉన్న నిన్ను చూడలేకపోతున్నాను. కనీసం నీకు నైవేద్యం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నా కన్నీళ్లే నీకు అభిషేకం అని ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఒక చిన్న పాప చేతిలో బంగారు పళ్ళెంతో వేడివేడి ప్రసాదం పట్టుకుని ఆయన దగ్గరికి వచ్చింది. తాతాలే, ఆకలితో ఉన్నావు కదా, ఈ ప్రసాదం తిను, మీ అమ్మ పంపించింది అంది. రామశాస్త్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పాప నవ్వుతూ ఉంది. ఆ ప్రసాదం తిన్న వెంటనే ఆయన ఒంట్లోకి ఏదో